హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. టెలిపిక్ ఛానల్కి మీకు తిరిగి స్వాగతం. మనము మన మహాభారతం జర్నీని ఈ వీడియోలో కంటిన్యూ చేద్దాము. లాస్ట్ వీడియోలో మనము చూసుకున్నట్లయితే విదురుడు ఇక్కడికి పాంచాల రాజ్యానికి వచ్చాడనమాట. వచ్చి అదే ధర్మరాజు మిగతా పాండవులను కానీ కుంతీదేవిని కానీ హస్తినాపురానికి తోడుకొని పోవడానికి విదురుడు పాంచాల రాజ్యానికి వచ్చాడు కదా. అక్కడ విదురుడు శ్రీకృష్ణుడు ద్రుపద మహారాజు వాళ్ళిద్దరిని కూడాను అడుగుతాడు, ధర్మరాజును పంపించేటదే దాన్ని కన్విన్స్ చేయండి అన్నట్టుగా అడిగేసరికి ద్రుపద మహారాజు స్ట్రైట్ అవే ఏం చెప్తాడంటే, అది ధర్మరాజు మీదే ఆధారపడి ఉంటుంది, ధర్మరాజు ఏ నిర్ణయం తీసుకుంటాడో అదే కరెక్టు. ఎందుకు అంటే ఆయన ధర్మ మార్గం తప్పడు కాబట్టి ధర్మరాజు ఒప్పుకుంటే తీసుకువెళ్ళండి అన్నట్టుగా ద్రుపద మహారాజు ఆన్సర్ ఇస్తాడనమాట. దానికి గాను ధర్మరాజు దగ్గరికి వెళ్ళి అడిగేసరికి ధర్మరాజు కూడా ఒప్పుకుంటాడు. అక్కడి వరకు మనం లాస్ట్ వీడియోలో చూసాము. ఇలా ఒప్పుకున్న తర్వాత ఏమవుతుందంటే, మొత్తం ఇంకా ఉన్నారు కదా మిగతా వాళ్ళందరికీ కూడాను వాళ్ళ గ్రీటింగ్స్ ఇచ్చేసి వీళ్ళు హస్తినాపురానికి బయలుదేరడానికి సిద్ధమవుతారనమాట. ఎవరెవరు? పాండవులు 5, కుంతీదేవి ప్లస్ ద్రౌపది, వీళ్ళందరూ కూడాను హస్తినాపురానికి ప్రయాణం సిద్ధమవుతారు. ఇలా వీళ్ళు 6 మాత్రమే వెళ్తే 7 మాత్రమే వెళ్తే బాగోదన్నట్టుగా వీరితో పాటు అంటే ద్రౌపదీదేవి ప్రెస్టేజ్ కోసం అన్నట్టుగా ధృష్టద్యుమ్నుడు తన సైన్యంతో వీళ్ళ వెంట వస్తాడనమాట. అలాగే కుంతీదేవి మీద ఉన్న గౌరవంతో కానీ పాండుకుమారులతో ఉన్న పాండవులతో ఉన్న రిలేషన్ కోసం కానీ శ్రీకృష్ణుల వారు ఆయన సైన్యంతో వారు కూడా వీళ్ళ వెంటే హస్తినాపురం చేరుకోవడానికి బయలుదేరతారనమాట. అంటే వీళ్ళందరూ ధృష్టద్యుమ్నుడు, శ్రీకృష్ణుడు, వారి సైన్యము ప్లస్ పాండవులు, కుంతి, ద్రౌపది వీళ్ళందరూ కూడాను హస్తినాపురానికి ప్రయాణం అవుతారనమాట. అలా ప్రయాణం అయ్యి కొన్ని రోజులకి హస్తినాపురం చేరుకుంటారు. హస్తినాపురం చేరుకున్నాక వీళ్ళందరూ ఇంకా ఉన్నారు కదా ధృష్టద్యుమ్నుడు, శ్రీకృష్ణుడు, వాళ్ళు తిరిగి వెళ్ళిపోతారనమాట వారి వారి ప్రదేశాలకి. వీళ్ళందరూ పాండవులందరూ కూడాను అలా సభకు వెళ్ళి సభలో ఉన్న కురు వృద్ధులకు కానీ ధృతరాష్ట్రుడు, మళ్ళీ భీష్ముల వారు కానీ మళ్ళీ వాళ్ళ గురువులైన ద్రోణ, కృపాచార్యుల వారు కానీ వీళ్ళందరికీ కూడాను దండం పెట్టుకొని అంటే అదే వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని వాళ్ళు వెయిట్ చేస్తుంటారు, సభలో నిల్చుంటారనమాట. అలా సభలో నిల్చోగానే ధృతరాష్ట్రుడు ఆజ్ఞాపిస్తాడు, ఏమని? పాండుకుమారులు వచ్చారు కదా, వాళ్ళందరికీ మంచిగా ఇది ఏర్పాటు చేయండి అన్నట్టుగా, విడిది ఏర్పాటు చేయండి అని చెప్పేసరికి ఆ సర్వెంట్స్ అందరూ కూడాను పాండవులకి విడిది ఏర్పాటు చేసిన చోటికి తీసుకెళ్తారు. వాళ్ళు అలా వెళ్ళిపోతారన్నమాట. ఇలా ఏమవుతుంది అంటే ఒక 5 సంవత్సరాలు గడిచిపోతుంది అనమాట. ఈ 5 సంవత్సరాలు కూడాను శస్త్రశాస్త్ర విద్యలన్నీ కూడాను నేర్చుకుంటూ ఉంటారనమాట పాండవులు కానీ కౌరవులు కానీ. ఇంకొక పాయింట్ ఏమి ఇచ్చారంటే, కౌరవులతోనూ వీళ్ళు చాలా సౌఖ్యంగా అంటే ఏమీ గొడవలు లేకుండా ఈ 5 సంవత్సరాలు ఉన్నారంట. ఓకే, ఆ 5 సంవత్సరాలు గడిచిన తర్వాత ఒకరోజు ధృతరాష్ట్రుల వారు ధర్మరాజుని పిలిచి యుధిష్ఠిరుడిని సభకు పిలిచి ఈ విషయం ఏదైతే ఉందో అర్ధరాజ్యం ఇచ్చి పరిపాలించుకోమని చెప్తామనే విషయాన్ని బయటపెడతాడనమాట. అంటే ఈ యొక్క అర్ధరాజ్యం ఇవ్వడం అనేది కురువృద్ధులకు ఆల్రెడీ ప్రామిస్ చేసి ఉంటాడు కదా ధృతరాష్ట్రుడు. దాని ప్రకారంగాను యుధిష్ఠిరుడికి ఏజ్ వచ్చింది అన్నట్టుగా ఆ రాజ్యం ఇస్తున్నాను, నువ్వు వెళ్ళి నీ రాజ్యాన్ని నువ్వు పరిపాలించుకో అన్నట్టుగా చెప్తాడనమాట. ఎక్కడ ఆ రాజ్యం అంటే ఖాండవ ప్రస్థంలో అనమాట ఆ రాజ్యం. ఇంకొక చిన్న పాయింట్ ఏది మర్చిపోయినానంటే, వీళ్ళు హస్తినాపురం చేరుకుంటారు కదా, వీళ్ళని పిక్ చేసుకోవడానికి వీళ్ళని పంపించుంటాడు అనమాట ధృతరాష్ట్రుడు. ఎవరెవరిని? వికర్ణుడు, చిత్రసేనుడు, కృపాచార్యుల వారు, ద్రోణాచార్యుల వారు వీళ్ళందరూ వెళ్ళి వీళ్ళని రిసీవ్ చేసుకుంటారనమాట. మనము వికర్ణుడిని బాగా వింటాము, చిత్రసేనుడు కూడా మనకి వినిపిస్తాడనమాట. వీళ్ళిద్దరి గురించి కూడాను మళ్ళీ అంటే డీప్గా వెళ్తే వీళ్ళిద్దరి గురించి మనం తెలుసుకుంటాము. అలాగా ధృతరాష్ట్రుల వారు ఖాండవ ప్రస్థానికి వెళ్ళి వాళ్ళ యొక్క రాజధాని నిర్మించుకొని వాళ్ళు రాజ్యం చేసుకోమని చెప్పి చెప్తాడనమాట. దీనికి ఒప్పుకొని ధర్మరాజుకు ఒప్పుకొని ఆ కురువృద్ధులకు కానీ అందరికీ కూడా నమస్కారం చేసుకొని వీళ్ళు ప్రయాణానికి సిద్ధమవుతారనమాట. అంటే వెళ్ళాలి కదా ఖాండవ ప్రస్థం వెళ్ళి అక్కడ ఆ పరిస్థితులన్నీ చూసుకోవాలి, రాజధాని ఏర్పాటు చేసుకోవాలి, ఇవన్నీ పనులు ఉంటాయి కదా, వీటికన్నిటికీ అన్నట్టుగాను వీళ్ళు సన్నాహాలు చేసుకొని సిద్ధమవుతూ ఉంటారనమాట. ఇలా సిద్ధమైన తర్వాత
వీళ్ళు కాండవప్రస్థం చేరుకుంటారు. ఇలా కాండవప్రస్థం చేరుకునే దారిలో శ్రీకృష్ణుల వారు మళ్ళీ వీళ్ళతో కలిసి వస్తారనమాట కాండవప్రస్థానికి. ఎందుకు, ఎంతైనా బామర్దులు కదా వీళ్ళు, వాళ్ళ కోసం అన్నట్టుగా శ్రీకృష్ణుల వారు వస్తారనమాట కాండవప్రస్థానికి. అలా కాండవప్రస్థానికి వచ్చిన తర్వాత వీళ్ళు కాండవప్రస్థం చేరుకున్నాక ఇంద్రప్రస్థ నగరం నిర్మాణం స్టార్ట్ చేయాలని చెప్పేసి, అంటే ఆ నగరానికి ఇంద్రప్రస్థం అని ఎందుకు వచ్చింది అంటే, అది మళ్ళీ వస్తుంది అనుకుంటా స్టోరీ. నాకు తెలిసినంత వరకు ఇంద్రుడిని జయించిన తర్వాత వాళ్ళ యొక్క ప్లేస్ని సంపాదించుకుంటారు కాబట్టి దానికి ఇంద్రప్రస్థం అని వస్తుంది అనమాట పేరు. అది మనకి కొన్ని స్టోరీస్ తర్వాత మేబీ రావచ్చు ఇంద్రప్రస్థం గురించి. ఇప్పుడైతే దాని గురించి మనం మాట్లాడుకోలేదు. అదే ఇంద్రప్రస్థ నగర నిర్మాణానికి గాను శ్రీకృష్ణుల వారు ఇంద్రుడిని పిలిపించి ఇంద్రుడికి ఆజ్ఞాపిస్తాడు. ఏంటి అంటే, విశ్వకర్మతో దాన్ని రెడీ చేయించు అన్నట్టుగా. ఇంద్రుడు విశ్వకర్మని రమ్మని చెప్పి పిలుపునిచ్చి విశ్వకర్మకి ఆ యొక్క పనిని అప్పగిస్తాడనమాట. అలాగా విశ్వకర్మ ఆ పనిని చేతిలోకి తీసుకున్నాక ఆ నగరాన్ని ఎంతో బాగా, అసలు ఏ యొక్క వీధికి వెళ్ళినా కూడా కనులు పక్కకు తిప్పుకోలేనంత అందంగా, అలాగే రత్నాలు మాణిక్యాలతో కూర్చి నా ఇల్లులు కానీ అవన్నీ కూడాను, అంటే ఆ డిజైన్స్ కూడాను చాలా బాగా, ఎట్లా అంటే ఆ ఇంద్రుని యొక్క క్యాపిటల్ కానీ లేకపోతే కుబేరుడు వీళ్ళందరూ ముఖ్యులు ఉన్నారు కదా, వీళ్ళ క్యాపిటల్స్ కన్నా కూడాను, వాళ్ళ యొక్క రాజధానుల కన్నా కూడాను సరిసమానంగాను తూగొచ్చు, దానికి మించి ఉండేట్టుగా అన్నట్టుగా ఈ యొక్క ఇంద్రప్రస్థ నిర్మాణాన్ని చేస్తాడనమాట విశ్వకర్మ. ఈ యొక్క ఇంద్రప్రస్థ నిర్మాణంలోనూ ఒక నది, అంటే వీళ్ళకి ఇంద్రప్రస్థంలో దగ్గరగా ఉన్న నది వచ్చేసి నందిని అనమాట, నందిని నది అనమాట. ఈ నదిని కూడాను నగరానికి వచ్చేట్లుగా ఆయన డిజైన్ చేసి, అంటే నగరవాసులకి ఆ నది నుంచి వాటర్ సోర్స్గా చేసి పెట్టుంటారనమాట విశ్వకర్మ. ఆ తర్వాత ఆ యొక్క నగరం అంతా కూడాను బిల్డింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత వచ్చి నివసించేటప్పుడు ఎంత బాగా ఆయన ధర్మరాజు పరిపాలిస్తారంటే, ఆ యొక్క 6 విధానాలు ఉన్నాయన్నమాట. ఏంటి అంటే యజనము, యాజనము, నెక్స్ట్ అధ్వయనము, అధ్యాపనము, దానము, ప్రతిగ్రహము. ఈ 6 కూడాను కరెక్ట్గా ఎక్కడా కూడా ఏ మిస్టేక్ లేకుండా జరిగేట్టుగా చేసి ఆయన పరిపాలించాడనమాట. దాని తర్వాత ఇంకేముంది, ఇలాగా కొన్ని రోజులు గడిచిన తర్వాత శ్రీకృష్ణుల వారు నగరం నుంచి ఆయన ద్వారకకి తిరిగి ప్రయాణం అయిపోతాడు అనమాట. ఇలా వెళ్ళే ముందు యుధిష్ఠిరుడికి ఒక చిన్న సజెషన్ ఇచ్చి వెళ్తాడు. ఏంటి అంటే, తొందరలో నారదముని రాబోతున్నారు, నారదమునింద్రుడు ఇక్కడికి విచ్చేయబోతున్నాడు, ఆయన్ని మీరు కరెక్ట్గా ఆహ్వానించి సాదరంగా ఆయన్ని గౌరవించండి అన్నట్టుగా సజెషన్ చేసి శ్రీకృష్ణుల వారు వెళ్ళిపోతారనమాట. దాని తర్వాత నుంచి కూడాను పాండవులందరూ కూడాను వారి రోజు కృత్యాలన్నీ కంప్లీట్ చేసుకొని ఆ సభలో కానీ అన్నీ, అంటే రాజ్యాన్ని పరిపాలించాలంటే చాలా పనులు ఉంటాయి కదా, అవన్నీ ముగించుకొని కూడాను నారద మునీంద్రుల కోసం వీళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారనమాట. ఇలా వెయిట్ చేస్తూ ఉండే కొద్దీ కొంతకాలానికి నారద మునీంద్రుల వారు వస్తారనమాట. అలా వస్తున్నారు అని తెలిసిన వెంటనే ఆయన ఇంద్రప్రస్థంలోకి రాగానే వీళ్ళందరూ పాండవులందరూ కూడాను వెళ్ళి ఆయన్ని రిసీవ్ చేసుకొని ఇక్కడికి ప్యాలెస్కి తీసుకొచ్చి, అదే భవనానికి తీసుకొచ్చి ఆయనకి చేయాల్సిన మర్యాదలన్నీ చేస్తారనమాట. ఇలా మర్యాదలు చేసిన తర్వాత ద్రౌపదీదేవిని కూడా పిలుచుకువచ్చి ఆయన దర్శనం ఇప్పిస్తారనమాట. అలా దాని తర్వాత నారద మునీంద్రులు ద్రౌపదీదేవికి వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తారు బయటకు, అంటే ఆ సభ నుంచి వెళ్ళిపోతుంది అనమాట ద్రౌపదీదేవి. దాని తర్వాత ఈ 5 పాండవులతోనూ ఆయన ఒక చిన్న డిస్కషన్ లాగా పెడతాడు. ఏంటి అంటే, మీరు 5 కూడాను ద్రౌపదీదేవిని వివాహం చేసుకున్నారు సరే, కానీ ఇది ఎక్కడా కూడాను వినింది కాదు. అసలు ఈ వివాహం వల్ల మీ 5 మధ్యలో గొడవలు రాకూడదు, అంటే మీరు దానికి పరిష్కారం చూసుకోవాలి. ఎందుకు నేను ఈ సంగతి చెప్తున్నానంటే, పూర్వం సుందుడు ఉపసుందుడు అని 2 ఉన్నారు కదా, వారి స్టోరీ నీకు చెప్తాను. దీని పేరేంటంటే సుందోపసుందోపాఖ్యానం అనమాట. ఈ స్టోరీని నారద మునీంద్రుల వారు పాండవులకి చెప్తున్నారన్నమాట. ఏంటి ఎందుకు అంటే, ఇద్దరు కాదు, ఈ 2 కూడాను ఒకే మహిళను ప్రేమించడం వల్ల, అలా వివాహం ఆడాలి అనుకోవడం వల్ల జరిగిన అపకృత్యం ఏంటి, అసలు
ఈ ఒక్క మహిళ వల్ల, అంటే ఒక మహిళనే ఇద్దరు కూడాను కావాలి అనుకోవడం వల్ల వాళ్ళ లైఫ్ ఎలా టర్న్ తిరిగింది, వాళ్ళు ఎలా మరణించారు అనేది ఒక స్టోరీ ఉంది. ఆ స్టోరీ మీకు చెప్తాను అన్నట్టుగా పాండవులకి చెప్తారనమాట. ఇలా స్టార్ట్ చేస్తారు. ఏంటి అంటే అసలు ఎవరు ఈ సుందుడు ఉపసుందుడు అంటే హిరణ్యకశిపుడు. ఆయన కూడా మనకి తెలిసిందే. హిరణ్యకశిపుడు గురించి మనము ఇక్కడ భాగవతంలో వింటాము. భాగవతంలో మనము ఆ హిరణ్యకశిపుని యొక్క యాన్సిస్ట్రీలో కింద అంటే నికుంభుడు అనే ఒకడు జన్మించాడనమాట, దానవుడు. ఆ దానవుడికి ఇద్దరు పుత్రులు. ఎవరు అంటే సుందుడు ఉపసుందుడు అనమాట. ఈ ఇద్దరు పుత్రులు అనమాట. వీళ్ళు అంటే సుందుడు ఉపసుందుడు బ్యాక్ స్టోరీ అనమాట ఇది. ఓకే, వీళ్ళిద్దరూ జన్మతః ట్విన్స్ అనుకోండి, ట్విన్స్ అనమాట. అంటే అలాగా ఏంటి అంటే వీళ్ళు ఎంత కలిసిమెలిసి ఉంటారు అంటే ఎదుటి వాళ్ళకు కూడా అసూయ ఈర్ష్య కలిగేంత కలిసిమెలిసి ఉంటారనమాట. వీళ్ళిద్దరూ కలిసి చేసే ఏ పనైనా కూడా సక్సెస్ఫుల్గా చేసేస్తారనమాట. అంత కలిసిమెలిసి అంత ఒక్కటిగా ఉంటారనమాట. ఇలా ఉండగా వీళ్ళ ఆలోచన ఏమంటే మొత్తం ప్రపంచాన్ని మొత్తం వీళ్ళు పరిపాలించాలి, మొత్తాన్ని కూడాను వీళ్ళు ఓడించి పరిపాలించాలనేది వీళ్ళ కోరిక. కానీ అలా జరగాలి అంటే ఊరికే అంటే జస్ట్ ఇలా రాజ్య పరిపాలన కానీ ఇవి చేస్తే సరిపోదు. దీనికి మించి తపస్సు చేయాలి. తపస్సు చేసి మనం సంపాదించిన శక్తితోనే మనము మొత్తాన్ని కూడాను మనము చేజిక్కించుకోగలుగుతాము అన్న దీంట్లో వీళ్ళు అక్కడి నుంచి వాళ్ళ పితృదేవుడి దగ్గర నుంచి వాళ్ళ క్యాపిటల్ సిటీ దానవుల యొక్క అంటే రాక్షసుల యొక్క క్యాపిటల్ సిటీ నుంచి బయట వచ్చి వింధ్యా పర్వతం ఏరియాకు వచ్చి అక్కడ ఒక గుహలో, అది కూడా ఎప్పుడు వస్తారు అంటే పీక్ సమ్మర్ సీజన్ అనమాట, ప్రచండ గ్రీష్మ సమయం అన్నారనమాట. అంటే ఏంటి అంటే పీక్ సమ్మర్ సీజన్లో వస్తారు. అక్కడ ఆ వింధ్య అరణ్యంలో వాళ్ళు ఒక చోట పవన భోజనం మాత్రమే స్వీకరిస్తూ పంచాగ్ని మధ్యలో వాళ్ళు తపస్సు స్టార్ట్ చేస్తారనమాట. ఇలా కొంతకాలానికి వర్షాకాలం వస్తుంది. అలా వర్షాకాలంలో వచ్చేసి నిరావరణ ప్రదేశం అంటే చెట్లు కానీ ఏమీ లేకుండా, అంటే ఏది లేకుండా ప్లెయిన్ ఏరియా ఉంటుంది. అక్కడికి వచ్చి అంటే ఏంటి వర్షంలో ఎవరైనా కూడా ఏమని ఆలోచిస్తారు, వర్షంలో తడవకుండా ఎక్కడైనా కొంచెం షెల్టర్ ఉండే చోట తపస్సు చేసుకుందాం అనుకుంటారు. కానీ అది కాదు. వీళ్ళు ఎంత క్రూయల్గా అంటే వాళ్ళనే సెల్ఫ్ క్రూయాలిటీ ఏంటి అంటే వాళ్ళు అలా వర్షంలో తడుస్తూ అయినా కూడాను అంత భీకరంగా చేయాలి మన తపస్సు అన్న దీంట్లో అలా వర్షంలో తడుస్తూ కూడాను వాళ్ళు తపస్సు చేస్తారనమాట. దాని తర్వాత కొంతకాలానికి చలికాలం ఎట్లయినా వస్తుంది. అలా చలికాలం వచ్చినప్పుడు ఆ యొక్క అరణ్యం మధ్యలో అనమాట. అంటే ఇక్కడ ఏంటి అంటే ఆ చలి ఎంత చలి ఉంటుంది, ఎముకల్ని కొరికేసేంత చలి ఉన్నప్పుడు కూడా వీళ్ళు ఎక్కడైతే చలి ఎక్కువ ఉంటుందో అక్కడికి వెళ్ళి చేయాలన్నట్టుగా అక్కడికి వెళ్ళి తపస్సు చేస్తారనమాట. దాని తర్వాత ఇంకొంతకాలం ఇలా తపస్సు చేసే కొద్దీ వీళ్ళు ప్రపంచాన్ని మర్చిపోయి అలా ఆ తపస్సులో మొత్తానికి ఇదైపోతారనమాట. మొత్తానికి ఫుల్ కాన్సన్ట్రేషన్తో ముందరికి వెళ్ళిపోతారనమాట. ఇలా కొంతకాలం తర్వాత కాలి బొటన వేలు పైన ఉండి అలాగా దాని తర్వాత ఊర్ధ్వబాహు నియమంతో ఇలా కొన్ని అలా రకరకాల నియమాలతో వాళ్ళు తపస్సు అలా చేస్తూనే ఉంటారనమాట. ఈ ఘోర తపస్సు వల్ల ప్రజ్వలైన ఆ అగ్ని వల్ల ఏమవుతుందంటే ఈ వింధ్య అరణ్యంలో ఉన్న గృహాలన్నీ కూడా తగలబడిపోతూ వస్తాయన్నమాట. అంత భీకరంగా అంత పవర్ఫుల్గా వీళ్ళు తపస్సు చేస్తారన్నమాట. దీన్ని గమనించిన దేవతలు కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఇదిలా ఉంటే కుదరదు, కరెక్ట్ కాదు అన్నట్టుగా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి దీనికి ఏదో ఒక పరిష్కారం చేయండి. ఈ యొక్క బ్రహ్మదేవుడికి వెళ్ళే ముందే వీళ్ళందరూ సుందరీమణుల్ని వాళ్ళని అంటే ఎన్నో అండర్ హ్యాండెడ్ టెక్నిక్స్ యూజ్ చేస్తారనమాట. అయినా కూడా వాళ్ళిద్దరూ వాటికి పడకపోయేసరికి ఇంకా దిక్కు తోచక బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తారు. అలా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత బ్రహ్మదేవుడు వీళ్ళకి ప్రత్యక్షమయ్యి ఏం కావాలి వరం అన్నట్టుగా కోరుకోమంటే వాళ్ళు కోరుకుంటారన్నమాట. ఏంటి అంటే అమరత్వము, అలాగే ఎటువంటి స్వరూపంలో అయినా మారిపోయేలాగా ఒక క్షణంలోనే మారిపోయే శక్తి, దాని తర్వాత సమస్త లోకాలను ఎక్కడికైనా తిరగగలిగే సామర్థ్యము, దాని తర్వాత సకల మాయా విద్యల్లోనూ ప్రావీణ్యము కూడాను కావాలా అన్నట్టుగా ఆయన్ని వరం కోరుతారనమాట. బ్రహ్మదేవుడు అన్ని వరాలు ఇస్తాడు కానీ అమరత్వాన్ని మాత్రము బ్రహ్మదేవుడు ఇవ్వడనమాట. తర్వాత బ్రహ్మదేవుని వరం వల్ల వీళ్ళందరూ కూడాను ఎంతో ఆరగన్స్ వచ్చి ఎట్లా పడితే అట్లా అమరుల రాజ్యం కానీ గంధర్వుల రాజ్యం కానీ ఇలా ఉన్న రాజ్యాలన్నీ కూడాను
ఒకదాని తర్వాత ఒకటి చేజెక్కించుకుంటూ పోతారనమాట. ఇలా కొంతకాలం తర్వాత ఏమవుతుందంటే వీళ్ళు ఆలోచిస్తారు ఏంటి అంటే దేవతలు కానీ దేవుళ్ళు కానీ వీళ్ళందరూ కూడాను ఎట్లా పవర్ పెంచుకుంటున్నారు అంటే ఇక్కడ ఋషులు మునులు వాళ్ళు చేసే యజ్ఞయాగాదుల వల్లే వాళ్ళ యొక్క పవర్ పెరుగుతోంది అన్న ఒక మిస్కన్సెప్షన్ వీళ్ళు తెచ్చుకుంటారనమాట. అలా తెచ్చుకోగానే వీళ్ళు వెంటనే కూడాను ఈ మునులు ఋషులు ఉండే ఊర్లు ఉంటాయి కదా, పల్లెలు అవన్నీ ఉంటాయి కదా, వాటి మీద పడి ఆ యజ్ఞయాగాదులు ఎట్లయినా ఆపేయడం కానీ వాటిని తప్పుదోవ పట్టించడం కానీ అంటే ఆ డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తూ ఉంటారనమాట. ఇలా ఈ యొక్క డిస్టర్బెన్సెస్ ఎక్కువైపోతాయి. అలాగే స్లోగా వీళ్ళు ఆ ఋషుల్ని మునుల్ని కూడాను ఎక్కువ బాధ పెట్టే స్థాయికి వీళ్ళు ఎదిగిపోతారు. అంటే అలాగ వెళ్ళిపోతారనమాట. ఫస్ట్‌లో జస్ట్ ఆ యొక్క యజ్ఞయాగాదులు డిస్టర్బ్ మాత్రమే చేసేవాళ్ళు. ఇప్పుడు ఏకంగా వీళ్ళందరినీ టార్చర్ చేసే దీనికి వెళ్ళిపోతారనమాట. ఈ యొక్క టార్చర్ భరించలేక వీళ్ళందరూ ఋషులు, మునులు కానీ వీళ్ళందరూ కూడాను బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ఇది సిచ్యువేషన్ ఎలాగైనా వాళ్ళ నుంచి కాపాడండి అన్నట్టుగా అడిగేసరికి బ్రహ్మదేవుడు సరే ఓకే వాళ్ళిద్దరూ కూడాను నా వర ప్రభావం వల్లనే ఇలాగా విర్రవీగుతున్నారు, వాళ్ళని వేరొకరు ఎవరు కూడాను సంహరించలేరు, వారికి వారే శత్రువులు, అంటే ఏంటి వాళ్ళ వాళ్ళ మధ్యలో వాళ్ళే గొడవపడి కానీ వాళ్ళకి మరణం రాదు అన్నట్టుగా బ్రహ్మదేవుడు చెప్తారనమాట. దానికి గాను విశ్వకర్మని పిలిపించి ఒక సుందరీమణిని జవ్వ అనమాట, అంటే ఇక్కడ రాసింది వచ్చేసి నవయవ్వన జవ్వ, అంటే ఒక సుందరీమణిని క్రియేట్ చెయ్యి అన్నట్టుగా విశ్వకర్మకి ఆజ్ఞాపిస్తాడనమాట. ఆజ్ఞ ప్రకారంగాను విశ్వకర్మ మొత్తం ప్రపంచమంతా తిరిగి మణిమాణిక్యాలు కానీ ఎన్నో సౌందర్య ఫలాలు అవన్నీ కూడాను తెచ్చి వాటిని అన్నిటినీ కూడాను కలిపి ఒక సుందరీవతిని క్రియేట్ చేస్తాడనమాట. ఆ సౌందర్యవతే తిలోత్తమ. ఎందుకు ఆ పేరు వచ్చింది అంటే తిలల వంటి రత్న స్వరూపాలతో శరీరం ఉంటుందన్నమాట. అంటే చెప్పాను కదా మణిమాణిక్యాలు డిఫరెంట్ విచిత్ర మణిమాణిక్యాలు అన్నీ కూడాను వేసి ఆయన తిలోత్తమని క్రియేట్ చేస్తాడనమాట. అందుకు తనకి ఆ తిలోత్తమ అనే పేరు వస్తుంది. అలాగే తిలోత్తమకి జీవం రావగానే ఇలాగ వీళ్ళ దగ్గరికి వచ్చేది బ్రహ్మదేవుడి దగ్గరికి వచ్చి వాళ్ళందరికీ కూడా నమస్కారం చేసుకొని బ్రహ్మదేవుడిని అడుగుతుంది ఏమి నా యొక్క పని ఏంటి అన్నట్టుగా అడిగితే బ్రహ్మదేవుడు చెప్తాడనమాట. వెళ్ళి ఆ సుందోపసుందర ఇద్దరి మధ్యలోనూ గొడవ పెట్టి వాళ్ళిద్దరూ ఒకరినొకరు చంపుకునేలాగా చెయ్యి అన్నట్టుగా ఆజ్ఞాపిస్తాడు. ఆ ఆజ్ఞ ప్రకారమే తిలోత్తమ అలా భూమి మీదకి దిగి వస్తుంది, వింధ్య ప్రదేశంలో దిగుతుంది అనమాట. దిగి తన పని చేసుకుంటూ ఉండగా ఆ యొక్క కాంతికి వీళ్ళు అట్రాక్ట్ అయ్యి వీళ్ళిద్దరూ కూడాను చూస్తారన్నమాట, ఏంటి ఎవరు అక్కడ అన్నట్టుగా. చూసిన వెంటనే ఇద్దరు కూడాను తను నాది అన్న ఇది స్ట్రైట్గా చెప్తారనమాట. ఈ సుందరీమణిని నేనే వివాహం చేసుకుంటాను అని. ఇలా ఇద్దరు ఒకేసారి అనేసరికి సరే ఆ సుందరీమణిని అడుగుదాం అన్నట్టుగా తిలోత్తమ దగ్గరికి వచ్చి ఎవరిని నువ్వు వివాహం ఆడతావు, నన్న అన్నట్టుగా క్వశ్చన్ చేస్తే అప్పుడు తిలోత్తమ చిన్నగా అంటే కొంచెం సిగ్గుపడుతూ చెప్తానమాట. ఏంటి అంటే మల్ల యుద్ధంలో ఎవరైతే గెలుస్తారో మీ ఇద్దరిలో ఎవరైతే గెలుస్తారో వారిని నేను వివాహం ఆడతాను అన్నట్టుగా ఒక చిన్న అగ్గిరవ్వ వేస్తుందన్నమాట తిలోత్తమ. దానికి గాను వీళ్ళిద్దరూ నేనంటే నేనే గెలుస్తా అని చెప్పి వీళ్ళిద్దరి మధ్యలో గొడవ స్టార్ట్ అవుతుంది. దీంతో ఈరోజు వీడియో కంప్లీట్ అవుతుంది. ఈరోజు మనము 3 చిన్న స్టోరీస్ మనం చూసామన్నమాట. దీని తర్వాత వాళ్ళ మల్ల యుద్ధంలో జరిగిన సంగతి ఏంటి, దాని తర్వాత జరిగిన కాన్సిక్వెన్సెస్ ఏంటనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ మీ టిల్ లాస్ట్ ఆఫ్ ద వీడియో. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ మై వీడియో. Please subscribe to my channel Tale Epic. Thank you. See you in the next video.